హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మేకాళ్ళు కర్రీ చేస్తున్నాను. దీన్నే పాయ అంటారు కదా, తెలుసు కదా. ఇది చాలా ఎముకలకి చాలా మంచిదని చెప్పేసి, బోన్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుందని చెప్పేసి అప్పుడప్పుడు రప్పిస్తాం అన్నమాట. మటన్తో పాటు మటన్ తెచ్చుకున్న రోజు ఇది కూడా ఈ లెగ్స్ అంటే మేక కాళ్ళు ఇవి, వీటిని కూడా రప్పిస్తాం అనమాట. అంటే దీన్ని పాయ అంటారు, లేకపోతే మేకాళ్ళు కర్రీ అంటారు. సరేనా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి, వీటిని బాగా క్లీన్ చేయాలి. వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి వీటిని బాగా పైన బ్లాక్ అంతా పోయేలాగా బాగా కడగాలి. అది చేస్తాను. తర్వాత దానికి కావాల్సినవి ఏంటంటే ఒక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉప్పు కారం పసుపు నూనె, మటన్ మసాలా. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి రెడీ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే. అయితే బాగా క్లీన్ చేసిన వీటిని వాటిపైన ఏం చేశానంటే పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత కారం అంటే కర్రీకి సరిపడా నేను 2 స్పూన్ల మీద కొంచెం వేసాను. కారం వేసేసుకుని వాటిని బాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఆ చిన్న కప్పులో ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కూడా ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. అంటే మనం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెమే అనమాట, ఎందుకంటే మనం ఆనియన్స్ వేయిస్తాం కదా, దానిలో కొంచెం వేసుకుందాం కాబట్టి వీటిలో మాత్రం కొంచెం కలిపేసి ఒక పక్కన పెట్టుకుని ఉందాం. ఈలోపు నేను చిన్న మిక్సీ జార్ ఉంది కదా, దానిలో ఏం చేశానంటే ఒక పావు చెక్క కొబ్బరి, తర్వాత ఒక స్పూను గసగసాలు వేసాను అనమాట. వేస్తున్నాను చూడండి. ఎందుకంటే వట్టి గసగసాలు అయితే మిక్సర్ జార్లో నలగవు కాబట్టి నేను కొబ్బరితో కలిపి మిక్సీ చేస్తున్నాను. అది కూడా మనం ఇవి గసగసాలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా మెత్తని పేస్ట్ అవుతుంది. అందుకని ప్రస్తుతానికి నేను కొబ్బరి గసగసాలు వేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం. ఇవి లెగ్స్ కదా, బోన్ కాబట్టి కొంచెం కుక్కర్లో ఉడికించుకోవడమే మంచిది. ఒకవేళ మామూలుగా వండాల్సి వస్తే ఇంచుమించు గంట పైన కూడా వండాలన్నమాట. ఇప్పుడు కుక్కర్లో అయితే ఒక 4 విజిల్స్ లేకపోతే ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. కాబట్టి నేను కుక్కర్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇవి బోన్స్ కాబట్టి వాటికి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీటికి చాలా హెల్దీ అనమాట. ఇది బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంచుమించు 50s దాటిన వాళ్ళు, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా సరే ఇవి తినడానికి ట్రై చేయండి. పాయ తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే బోన్ డెన్సిటీ పెంచుతుంది కాబట్టి మనం ఇవి వారంలో 1-2 సార్లు తినడం మంచిదే అనమాట. అయితే ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి. తర్వాత చూడండి, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను కదా, దానిలో కొంచెం ఒక 2 స్పూన్లు అంటే 2 పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను అనమాట. వేసి ఇప్పుడు ఫస్ట్ మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. ఒక స్పూన్ ఏమో బోన్స్లో వేసాం కదా మ్యారినేట్ చేసినప్పుడు, అలాగే ఇంకొక స్పూను ఆయిల్లో వేసాను. ఇది వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం. ఇది నా స్టైల్ అనమాట. తర్వాత ఇది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మిగతా మనం మ్యారినేట్ చేసుకున్న బోన్స్ వేద్దాం. ఈలోపు చూడండి, మనం కొబ్బరి గసగసాలు నానబెట్టాం కదా, వీలైనంత వరకు అది కొంచెం నానిన తర్వాత మనం మిక్సీ చేసేసుకుంటే మెత్తటి పేస్ట్ లాగా తయారవుతుంది అన్నమాట.
ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఒక 4-5 నిమిషాలు మగ్గిద్దాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం 1 బై 1 అన్నీ వేసుకుంటూ ఉందాం. ఓకేనా. ఇది బోన్స్కి చాలా మంచిది కాబట్టి వారంలో 1-2 సార్లు తినడం మంచిదే. మెయిన్గా 50 ఇయర్స్ దాటిన వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల బోన్స్ హెయిర్లైన్ క్రాక్స్ వస్తాయి కదా, అవి రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కాబట్టి మనం మ్యారినేట్ చేసుకున్నవి వేసేస్తున్నాం. మ్యారినేట్ చేసుకున్న లెగ్స్ వేసేస్తున్నాం అనమాట. వేసేసి కొంచెం బాగా తిప్పి అంటే బాగా కలబెట్టాలి. ఎందుకంటే అవి ఉప్పు కారం అవి ఉల్లిపాయలు అవన్నీ కూడా అయితే ఉప్పు కారం అన్నీ కాస్త బాగా కలిపాం కదా, అది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం మటన్ మసాలా వేసేసుకుందాం. మనం కారం ఎంత వేసామో మటన్ మసాలా కూడా అంతే వేస్తే సరిపోతుంది అనమాట. చక్కగా టేస్టీగా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం కాస్త మటన్ మసాలా వేసుకుందాం. అంటే నేను కారం 2 స్పూన్లు వేసాను కాబట్టి మటన్ మసాలా కూడా ఇంచుమించుగా అంతే వేస్తాను. ఆ తర్వాత ఏంటంటే చూడండి, మటన్ మసాలా నేను కవర్తో వేసేస్తున్నాను. 2 స్పూన్లు ఎంత వస్తుందో అంత వేస్తున్నాను మటన్ మసాలా. చూసారు కదా. అయితే ఇది వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసేద్దాం. ఈ మసాలా పూర్తిగా కలిసే వరకు తిప్పి తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకుందాం. ఇది వేయడం వల్ల గ్రేవీ థిక్గా రావడమే కాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అంటే పాయ అంటే జనరల్గా అందరూ చాలా కొంచెం లూజ్గా పెట్టుకుంటారు. అంటే ఒక టైప్ పులుసులాగా పెడతారు. కానీ కొంచెం గ్రేవీలాగా పెట్టుకుంటే మనం ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీ కాదు. దోశ, చపాతీ, పుల్కా, తర్వాత బిర్యానీ, లేకపోతే బగారా రైస్, వేటిలోకైనా సరే ఇలాగా కొంచెం గ్రేవీలాగా చేసుకున్నదే వేటిలోకైనా సరే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎంతో బాగుంటుంది రైస్లోకి. అసలు అది ఇది అని కాదు, ప్రతి దానిలోకి కూడా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంటే కొంచెం గ్రేవీలా పెట్టుకుంటే. ఇప్పుడు మనం కొబ్బరి గసగసాలు వేయడం వల్ల ఆ రుచి ఇంకా అంత అమోఘంగా ఉంటుంది అన్నమాట. అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు కూడా అవి మిక్సర్ జారు కడిగి వేసేసాను కదా, కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అందుకని ఇది కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకుని చూడండి, పుదీనా ఆకులు మీకు తెలుసు కదా, నేను మటన్లో అయితే పుదీనా, చికెన్లో అయితే కొత్తిమీర వేస్తానన్నమాట. పుదీనా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒక 4 కానీ 6 కానీ విజిల్స్ రప్పించుకుందాం. అంతకు మించి అక్కర్లేదు. 4 అయినా సరిపోతాయి, లేకపోతే 6 విజిల్స్ అయినా పర్వాలేదు. ఓకేనా. ఇది పూర్తిగా చల్లారాగా చూద్దాము. ఎమ్మి పాయ కర్రీ రెడీ అవుతుంది. పాయ రెడీ అవుతుంది. చూడండి, కుక్కర్ విజిల్ వచ్చేసింది కదా, ఇలా రెడీ అయింది. కొంచెం గ్రేవీగా ఎంతో బాగుండే పాయ రెడీ అయింది. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, ఎప్పటికీ మీరు చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకే, మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. బాయ్.